నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ చూసుకుంటే అమెజాన్ నుంచి అన్నమాట సో అమెజాన్ వాళ్ళది ఇవాళ ప్రైమ్ డే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది 28th నుంచి 21st జూలై రోజున 2 రోజులు అయితే నడుస్తుంది ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా కన్ఫర్మేషన్స్ వచ్చేసినాయి 2 రోజులు అయితే సేల్ అయితే నడుస్తుంది ఒకవేళ ఇట్లా మీకు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ ఏమైనా కార్ట్లో యాడ్ చేసుకుంటే ఒకసారి మరొకసారి చెక్ చేసుకోండి ఆఫర్స్ డిస్కౌంట్స్ వస్తున్నాయి తక్కువైతే ఇట్లా పర్చేస్ చేసుకోవచ్చు అయితే నాకు అడ్వైస్ అయితే చేస్తున్నాయి అండ్ దాని తర్వాత పోయి నెక్స్ట్ పెద్ద అప్డేట్ అనుకోవచ్చు పోయి యాక్చువల్లీ ఇది సాఫ్ట్వేర్ కేటగిరీలో పెడదాం అనుకున్నా కానీ ఇది పెద్ద అప్డేట్ అనుకోవచ్చు ఏంటంటే నిన్న మొత్తం కూడా చాలా మటుకు కొన్ని సర్వర్స్ పెద్ద బిస్కెట్లు అయిపోయినాయి పెద్ద బిస్కెట్లు నీళ్ళలో ముంచేసినట్టు అయిపోయినాయి అనుకోవచ్చు ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్కి సంబంధించిన ఒక అప్డేట్ వల్ల ఇది వచ్చింది అది కూడా ఎవరిదంటే క్లౌడ్ స్ట్రైక్ వాళ్ళతో పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు ఇచ్చిన కొంచెం చిన్న అప్డేట్ వల్ల ఈ ఇష్యూస్ అయితే వచ్చినాయి అనమాట చాలామందికి ఇబ్బంది అయింది లైక్ ఎయిర్పోర్ట్స్ బ్యాంకింగ్ సెక్టర్స్ నాకైనా సరే కొన్నిసార్లు ర్యాపిడోకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ అయితే వచ్చినాయి అనమాట అండ్ వీళ్ళు వెంటనే త్వరగా సాల్వ్ అయితే చేస్తున్నప్పుడు మేజర్ లెవెల్ అయింది చాలామందికి ఏమంటారు అంటే ఇది ఆన్లైన్లో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి లింకప్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయింది మన ఇంట్లో హోమ్లో యూజ్ చేసే ల్యాప్టాప్స్ వీటిలోకైతే ఎక్కువ ఎఫెక్ట్ కాలేదండి నాకు కూడా సరే డెస్క్టాప్లో కానీ ఎక్కువ ఎఫెక్ట్ ఏం కాలేదు ఆబ్వియస్గా నా ల్యాప్టాప్ వచ్చేసరికి లినక్స్ ఉంది కాబట్టి ల్యాప్టాప్కి సేఫ్ కానీ మిగతా వాళ్ళకి ఇష్యూ అయితే వచ్చిండొచ్చు గ్లోబల్గా అయితే చాలా బ్యాక్లాష్ వచ్చింది అనుకోవచ్చు చాలామంది న్యూస్లో అయితే రిపీట్ చేశారు సో ఇది ఒక అప్డేట్ అనమాట మోస్ట్లీ చాలామందికి అయితే సాల్వ్ అయిపోయినట్టే చెప్తున్నారు అనమాట సో చూద్దాము అండ్ కొన్ని స్టెప్స్ కూడా పెట్టిరామంట కొన్ని ఫోల్డర్స్కి వెళ్ళేసి కొన్ని ఫైల్ డిలీట్ చేసి రీస్టార్ట్ చేస్తే ఇట్లా మీకు అది సాల్వ్ అవుతుంది అనేసి అంటారు ఒకసారి మీకు ట్విట్టర్ వాళ్ళ పేజెస్లో కూడా అప్డేట్ చేసి చెక్ చేసుకోండి నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ వాళ్ళ నుంచి అన్నమాట సో నథింగ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఏంటంటే ఇది కొంచెం లైక్ టీజర్ లాంటి అప్డేట్ అనుకోవచ్చు నథింగ్ ఫోన్ 2a+ సంబంధించిన ప్రాసెసర్ జర బెటర్గా ఉంటుంది అనేసి అయితే అంటారు సో త్వరలో రాబోతుంది అనేసి అయితే మెన్షన్ చేశారు ఇక్కడ ఇంకొక రూమర్ ఏంటంటే నథింగ్ 2a+లా మీడియాటెక్ డైమెన్సిటీ 7200 Pro ప్రాసెసర్ మార్కెట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అయితే ఒక అప్డేట్స్ అయితే వచ్చినాయి రూమర్డ్ లీక్డ్ అప్డేట్స్ అంటారు కన్ఫర్మ్ కాదు సో కన్ఫర్మ్ నెక్స్ట్ కానీ అప్కమింగ్లో 10-15 రోజుల లోపల కన్ఫర్మేషన్స్ వచ్చేస్తే అప్పుడు ఇంకొక వీడియో చేస్తాను తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బోట్ నుంచి అన్నమాట సో బోట్ వాళ్ళది స్మార్ట్ రింగ్ యాక్టివ్ అవుతుందో ఇవాళ అమెజాన్ డేలో లాంచ్ అయిపోయింది అండ్ చాలా మటుకు చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా అవి కూడా లాంచ్ అయిపోయినాయి ప్రస్తుతానికి ఇది లాంచ్ అయింది 3000కి ఒకవేళకి ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు నాకైతే మంచిగా అనిపించింది రింగ్ 3000కి వస్తుంది అప్పట్లో 15,000 ఒక రింగ్ కానీ ఉంటుంటే కానీ 3000కి వస్తుంది ఎస్పీ మీటర్తో పాటు కూడా వస్తుంది చెక్ చేయండి అండ్ దాని తర్వాత మేము నెక్స్ట్ వస్తుంది ఐక్యూ నుంచి అన్నమాట సో ఐక్యూ Z9 టర్బో ప్లస్ స్మార్ట్ ఫోన్ ఉంది కదా దానికి సంబంధించిన ప్రాసెసర్ బయటపడ్డది ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ అయితే లీక్స్ ప్రకారం బయటపడ్డది సో అఫీషియల్గా కన్ఫర్మేషన్స్ అయితే ఏం లేవు అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అయినాక ఏమైనా అప్డేట్స్ వచ్చినాక ఇంకో వీడియో అయితే చేస్తాను తర్వాత నెక్స్ట్ చూసుకుంటే AMD నుంచి అన్నమాట సో ఇది మాత్రం ఇండియాలో కూడా జర పండుగ చేసుకోవచ్చు ఏంటంటే AMD వాళ్ళది Ryzen 5 8600G ప్రాసెసర్ ఉంది కదా దాని ప్రైస్ అనేది తగ్గిందనమాట $50 ఏమో తగ్గించారు సో మన ఇండియన్ వెబ్సైట్లో అయితే అమెజాన్లో కూడా నేను చెక్ చేసినప్పుడు ఇది లాస్ట్ టైం 22-23 వేలు ఉండే ఇండియాలోకి వచ్చేసరికి అయితేనే 18,000 చిల్లర అయిపోయి 19,000 చిల్లర ఉంది అండ్ ఆల్సో 8500G కూడా ఉంది సో 8500G వచ్చేసరికి అయితేనేమో అది కూడా ఇంకొంచెం తగ్గింది నాట్ ఓన్లీ 8600G 8500G కూడా మీకు ప్రైస్ డ్రాప్ కనిపిస్తుంది దగ్గర అది 18,000 నుంచి 20,000 మధ్యలో ఉండే అది 19,000 16,000 అట్లా వస్తుంది అనమాట సార్ 17,000 16,000 మధ్యలో వస్తుంది సో ఒక మంచి ప్రైస్ డ్రాప్ అనుకోవచ్చు G సిరీస్ ప్రాసెసర్ల మీద అండ్ దాని తర్వాత కొంచెం సాఫ్ట్వేర్స్ సంబంధించిన కొంచెం అప్డేట్ అనుకోవచ్చు ఏంటంటే వికీపీడియాలో చాలా రోజుల తర్వాత మచ్చ పెట్టాడు డార్క్ మోడ్ని అయితే తీసుకొస్తారు అంటే కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొస్తారు అనేసి అయితే ఒక ఆర్టికల్స్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది సో వికీపీడియా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అనుకోవచ్చు అనమాట అది అండ్ తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మాత్రం GTA 4 ద కంప్లీట్ ఎడిషన్ 300 రూపీస్కి వస్తుంది 300 రూపీస్కి GTA 4 వస్తుంది మర్చిపోయి ఈ ఛాన్స్ నూతులకండి ఈవెన్ దో అది గేమ్ చాలా పాతది కానీ
జీటీఏనే కదా. సో 300 రూపీస్కి ఏమంటారు తీసుకొచ్చానేసి తక్కువ అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ ఇవి బై ఇవాళ టెక్ న్యూస్ గేమ్ సపరేట్స్ ఉండవు. ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా మీ ఫ్రెండ్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.